రంగా బ్రదర్. హలో హలో రంగా బ్రదర్, ఆయన మన ఎజ్రా గారు ఛానల్ పెట్టారు కదా. అవును. రంగా బ్రదర్ వినపడుతుందా? చెప్పండి చెప్పండి. మన ఎజ్రా బ్రదర్ గారు ఛానల్ పెట్టాడుగా, యూట్యూబ్ అవును, ఛానల్. పెట్టాడు. అది అది ఈరోజు మాట్లాడతారంట. దాంట్లోకి వీలైతే రమ్మంటున్నారు, చూడండి. అది లింక్ పెడతారు. వాళ్ళ మొహం వాళ్ళ మొహం ఏడన్నా అద్దంలో పెట్టుకుని చూసుకోమనండి సార్. ఎందుకంటే ఎన్నిసార్లు తెలుసా నేను లైవ్కి వెళ్ళాను. లైవ్కి వెళ్తానే గప్పని బ్యాక్ స్టేజ్ లో పెట్టడము, గప్పని మ్యూట్ లో పెట్టడము. ఏం సార్ వాళ్ళు మేము తిట్టడము లేదు, పెట్టము. మాకు అవసరమే లేదు. నేను వెళ్ళేది ఏది ఏలే, ఎవరిని తిట్టే మీ ఒక్క బ్యాచ్. నిమిషం సార్, ఆనంద్ గారు ఒక్క నిమిషం సార్, ప్లీజ్ 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 నన్ను ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి ప్లీజ్, ఏమనుకోవద్దండి. ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు. చెప్తా ఉండి వింటా ఉన్నప్పుడు, కాదు సార్ ఒక్క నిమిషం సార్, అది పక్కన పెట్టండి, వదిలేయండి. ఎందుకంటే మీరు ఏదైనా సబ్జెక్ట్ చెప్పుకునేటప్పుడు ఏదంటే నాలాంటి వారు రానప్పుడు మీరు ఏదైనా సబ్జెక్ట్ చెప్పుకోండి, నో ప్రాబ్లం. కానీ నేను వచ్చినప్పుడు పలాని వారు రంగా అనే ఒక వ్యక్తి వచ్చాడు, అతనికి సమాధానం చెప్దాము, ఏదైనా చెప్దామనే ఆప్షనే లేకోకుండా వాళ్ళు ఏందో చెప్పుకుంటూ వెళ్తా ఉంటారు. విసుగు రాదా అండి అవతలోనికి? ఇప్పుడు మీరేదో గొప్ప, నాది గొప్ప, యేసు ప్రభువే గొప్ప, యేసు ప్రభు నువ్వు చెప్పుకుంటా ఉంటే, అవును నాకేమి సరే వింటా ఉంటా కొంతవరకు. కానీ మీరు తెల్లవాళ్ళు వినాలంటే మాకు అంత అవసరం ఏముంది? ఇప్పుడు నేనేమంటున్నాను, ఆడ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒకటి అడుగుదాం అనుకుని వచ్చాను సార్ అన్న అంటనే మ్యూట్లో పెట్టాడు, మళ్ళీ బ్యాక్ స్టేజ్లో పెట్టాడు. మళ్ళీ తర్వాత రంగా గారు మీరు అది కాదండి, మీరు అది తప్పండి, మీరు అడగదు, ఆమె మాట్లాడేటప్పుడు మీరు మధ్యలో రాకూడదు. ఓ ఏంటండి ఇది? ఏంది అది? అంటే ఇదేమన్నా పాపం లీజ్కి తీసుకున్నాడా? మొత్తం యూట్యూబ్ ఛానల్ అంతా లీజ్కి తీసుకున్నాడా? ఏం మాట్లాడతారు సార్ అతనంతా? ఎజ్రా గారు అంతా వేస్ట్ అనేది ఈ ప్రపంచంలో ఎవడు లేదండి. మాస్టర్ రాజు గారి మేలు వస్తారు అంత కనీసం. మాస్టర్ రాజు గారు ఆగండి సార్, నేను అడిగే ప్రశ్న వినండి సార్ అంటే, చెప్పండి రంగా గారు అంటాడు. ఆయన ఉన్న గుణము మాస్టర్ రాజుకున్న అంత ఇంత గుణం ఉంది, కానీ ఎజ్రాకు ఆ గుణం లేదు, ఆ విధానం లేదు. ఎజ్రా అంత పర్ఫెక్ట్ వ్యక్తి కాదు, వేస్ట్ ఫెలో, బఫ్లో అంటా నేను ఓపెన్గా చెప్పాలంటే. లైన్లో ఉన్న ఓపెనే చెప్తాను. కావాలంటే మొన్ననే వచ్చా, మొన్న వచ్చా ఆయన లైవ్కి. సార్ నేను ఒక ప్రశ్న ఉంది, వస్తాను సార్ అంటే రండి అన్నాడు, పిలుచుకున్నాడు నన్ను. ఆయన ఏదో మాస్టర్ రాజు గారు మాట్లాడుతూ ఉన్నాడు, అన్నీ మనకు ఎట్లా చెప్తున్నాడు, బైబిల్లో చర్చిలో చెప్తాడు చూసావు, చర్చిలో చెప్పే వాళ్ళకు విశ్వాసం చెప్పినట్టు చెప్పుకుంటున్నాడు. అవును, వాళ్ళకేదో చెప్పుకో. నేను వచ్చానంటే నాకు వాల్యూ ఇచ్చి మీ ప్రశ్న ఏదో చెప్పండి రంగా గారు అని అడగాలి. అప్పుడు నేను అడుగుతాను, ఆ ప్రశ్నకు సమాధానం వాళ్ళు చెప్పాలి. అది పద్ధతి. అంతేగాని అవతలని పెట్టి పక్కన పెట్టేసి ఊరికే నీవేదో చెప్పుకుంటూ 20 నిమిషాలు వేస్ట్ చేశానండి. కావాలంటే ఒకసారి ఆ లైవ్కి వెళ్ళి చూడండి, నేను వచ్చాను. కావాలంటే వీళ్ళ ఛానల్లోకి వెళ్తే మ్యూట్లో పెట్టడం తప్ప, లేదా బ్యాక్ స్టేజ్లకు దొబ్బడం తప్ప, నేను తిట్టకున్నా బ్యాక్ స్టేజ్లకు. ఇంకోటి అండి, మీకు ఒక పాయింట్ చెప్తాను ఆనంద్ గారు. ఈయన ఎజ్రా గారు ఏమన్నారంటే, నేను స్టార్టింగ్లో వెళ్ళడంలోనే సార్ మీరు చర్చిలో చెప్పాల్సిన విషయాలు మాకు చెప్పొద్దండి సార్, మీరు కావాలంటే చర్చిలో చెప్పుకోండి, దయచేసి నా ప్రశ్నను ఆలకించండి అన్న. అంతే. కావాలంటే మీరు ఒక్కసారి ఆ లైవ్కి వెళ్ళి చూడండి. అంటానే కట్ చేసి బూతులు మాట్లాడారు రంగా గారు, మీరు బూతులు బ్యాక్ స్టేజ్ లో పెట్టేసి బూతులు అంటే చర్చ్ అంటే బూతా? చర్చిలో చెప్పాల్సింది మాకు చెప్పొద్దండి సార్, మేము కావాలంటే మేము వచ్చాం కాబట్టి మాకు సమాధానం చెప్పండి, మళ్ళీ కావాలంటే చర్చిలో చెప్పుకోండి అన్న. అది బూత్ అవుద్దా ఆ మాట? బూత్ మాట్లాడారు మీరు, వదిలేయండి, పక్కన పెట్టేసేయండి, రంగాని నూకేశాను, రంగా గారు మీరు ఏదైనా ఉంటే మాట్లాడతారనుకుంటే మీ ఇష్టం, అది వదిలేసేయండి అన్నాడు. అప్పుడు చర్చ్ అంటే బూత్ అని మాకు అర్థమైందండి. ఎజ్రా గారు స్టేట్మెంట్ ఇచ్చారు, చర్చి ఒక బూతు అని చెప్పారు ఆయన ఓపెన్గా. కావాలంటే నిన్న లేక మొన్న జరిగిన లైవ్ ఒకసారి చూడండి. మాస్టర్ రాజు గారు, తర్వాత ఎజ్రా గారు, వీళ్ళంతా వచ్చారు, చూడండి ఒకసారి. నేను వెళ్ళాను, నా పేరు ఆల్రెడీ జ్ఞానఫలం సాతాన్ అని పడి ఉంటుంది, చూడండి. నేను అబద్ధం చెప్పను, నాకు అవసరము లేదు. ఒకసారి వెళ్ళి చూసుకోండి, ఇబ్బంది ఏం లేదు. అది వీళ్ళంతా బైబిల్ సబ్జెక్ట్ గురించి కాదండి, వాళ్ళది ఏందో చెప్పుకునే సోది తప్ప అవతల దేవుడిని పట్టించుకోవడం. మ్యూట్లో ఎన్నిసార్లు పెట్టారో నాకు తెలుసు, అది నా బాధ ఉంది. నేను రానండి వాళ్ళ ఛానల్కి వచ్చినా వేస్ట్, అవసరమే లేదు నాకు. ఫోన్ కాల్ కలపండి కావాలంటే మాట్లాడతాను, వేస్ట్.
అదే దీంట్లో ఉన్నట్టున్నారు వాళ్ళు లైవ్ లో. ఫోన్ కాల్ కలిపి ఆ ఆడియో పెట్టుకొని కావాలంటే ఇది చేసుకోమనండి. నేను ఫెయిల్ అయినాను అనుకోండి, నాకు చెప్పలేకపోయినాను అనుకోండి, వాళ్ళ ప్రకారంగా అనుకున్నారనుకోండి, పెట్టుకొని మంచి లైవ్ చేసుకోండి, రంగాన్ని ఓడించామని. అది వేరు, మీ ఇష్టం, అట్లా చేసుకోండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు దీంట్లో ఓడించడం, గెలవటం, పడిపోవడం, లేవటం కాదండి, ఏమి ఉండదు. ఎందుకంటే ఆనంద్ గారు ఒక మాట అన్నారు కాబట్టి నేనేం చెప్తానంటే, మనిషి పుట్టిన కానీ చనిపోయేదాకా నేర్చుకునేదే ఉంటది. దీంట్లో గెలవటం ఏంటి, ఓడిపోవడం ఏంటి. కాబట్టి అయ్యో సార్, మీరు పిచ్చి మాటలు ఒళ్ళు మాటలు అంటున్నారు, నేను కాదని లేదు. మీరు అనుకున్నంత ఈజీగా ఏంది లేదండి. కావాలంటే ఇదే విషయాన్ని ఈ క్రైస్తవులే చెప్తూ ఉంటారు. ఎజ్రాతో మాట్లాడలేకపోయారు. మా క్రైస్తవులు, మీ క్రైస్తవులు, మా హిందువులు, మీ హిందువులు నాకు ఉండరు. నాకు ఎవరైనా సరే పద్ధతిగా మాట్లాడే ప్రతి మనిషి నా సహోదరుడే. క్రైస్తవుల్లో సరైన వాడు లేడంటే పక్కన తీసి పెట్టడమే. అలాగే హిందువులో సరైన ఇంకోటంటే పక్కన తీసి పెడతాం. కానీ క్రైస్తవుల్లోనే బొకడా వాళ్ళు ఉన్నారండి, చాలా వరకు చాలా విధానాలుగా ఉన్నారు, తయారైనారు. వాస్తవం మీలాంటి వాళ్ళు లేరు, కానీ మీలాంటి వారు తక్కువ, కానీ అయినోళ్ళు చాలా రకాలుగా ఉన్నారు. ఆల్మోస్ట్ మేము చూసిండేది ఉన్నారు. అవును, అన్ని చోట్ల ఉన్నారండి. కుటుంబంలో ఉంటారు, మా దీని ఊర్లో ఉంటారు, ధర్మంలో ఉంటారు. ఇప్పుడు మా ఛానల్లోకి కాదండి ఆనంద్ గారు, మా ఛానల్లోకి ఎజ్రా గారు, మాస్టర్ రాజు గారు, ఏస్పాల్ గారు వాళ్ళంతా వస్తూ ఉంటారు. వాళ్ళని ఏమన్నా మేము కించపడతామని ఒకసారి చూసుకొని స్టేట్మెంట్ ఇవ్వమని చూద్దాము. వీళ్ళు ఆవేశపడితే తప్ప ఇంకా వేరే విధానంలో ఏమన్నా అన్నామేమో చూడండి ఒకసారి. ఎక్కడ లేదు. కావాలంటే నేట్ రాము అనే ఛానల్, తర్వాత హిందూ జనసైన్యం అండి. ఇంకోటి ఏది, నేట్ రామబాణం. నేను ఆల్రెడీ యేసుపాల్ గారితో 3 సార్లు డిబేట్ చేశాను. 3 సార్లలో 2 సార్లు వెళ్ళిపోయాడు. ఏమన్నాడు ఆయన, నేను తెలుసుకొని చెప్తానండి, మళ్ళీ నాకు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, వస్తాను. 2 సార్లు అదే మాట అన్నాడు. మరి ఆయన ఎప్పుడు నాకు ఇంతవరకు కళ్ళకు కనపడలేదు. ఎప్పుడు మళ్ళీ కాల్ చేసి కానీ రంగ గారు మీరు ఏదో ప్రశ్న అడిగారు కదా, నేను చెప్తానండి అని కూడా నాకు ఇంతవరకు చెప్పలేదు. యేసుపాల్ గారు వీక్నెస్ ఏదో నాకు అర్థమైంది. ఆయనకి ఏంటంటే సమాధానం లేని చోట స్విచ్ ఆఫ్ అవుద్ది, కానీ అంతవరకు మాట్లాడినోడు అప్పుడు మాత్రమే స్విచ్ ఆఫ్ అవుద్ది ఒకటి. తర్వాత రాజుగారి, మన మాస్టర్ రాజు గారితో నేను డిబేట్ ఆయనతో కూడా చేశాను. జనరల్ ఫోన్ కాల్ డిబేటే అండి, సారీ, మరీ పెద్ద డిబేట్ అంటే ఎదురు కూర్చుని కాదు, జనరల్గా మాట్లాడాము. మాట్లాడిన దాంట్లో ఆయన కూడా ఓపెన్గా ఏమన్నాడంటే, ఏదో స్త్రీ గురించి మాట్లాడుతూ, స్త్రీ గురించి ఉన్నప్పటికీ పౌలు దగ్గరికి తీసుకొని 2 తిమోతి దానికి తీసుకొని వచ్చి మాట్లాడాను. అప్పుడు ఇది ఎక్కడ చేశాడు, ఆయన ఎట్లా చేశాడు అని మాట్లాడాను. ఆయన దుచ్చిపోయాడు. మీరు ఇట్లాంటివన్నీ తీసుకొని వచ్చి మాట్లాడితే ఎట్లయితుందండి అన్నాడు. వెళ్ళిపోయాడు ఆయన. ఎజ్రా గారితో నేను మాట్లాడాను. ఎజ్రా గారు అడిగిన ప్రశ్న ఒకటే అడిగాను, దానికి ఇంతవరకు ఎజ్రా గారు సమాధానం చెప్పలేదు. ఆయన సమాధానం చెప్తాడని వెయిట్ చేస్తున్నా. ఎప్పటికెళ్ళినా ఆయన ఛానల్కి వెళ్తే అడిగేది ఒకటే ప్రశ్న అంట, నిన్ని వేరే వాళ్ళని అడిగేది వేరే ప్రశ్న అడుగుతా, కానీ ఎజ్రా గారిని అడిగేది ఒక్కటే ప్రశ్న అడుగుతాను. ఆ ఎజ్రా గారు చెప్పాలి నాకు ఆ సమాధానం. ఇంతవరకు చెప్పలేదు నాకు. కావాలంటే ఆయనకే నువ్వు ఫోన్ చేసి, రంగా గారు ఏదో అడిగారు కదా, ఆ ప్రశ్న అడుగుతాడంట, ఎప్పుడు వచ్చినా అదే అడుగుతాడంట, నువ్వు సమాధానం చెప్పేంత వరకు వదలదంట అని చెప్పు. నాకు ఆ సమాధానం ఇంతవరకు చెప్పలేదు, చెప్పబోలేదు కూడా. నేను చాలాసార్లు మాట్లాడా ఆయనతో. ఇప్పుడు బ్రదర్ నేను ఏమంటానంటే, ఏదైనా ఇవన్నీ నాకు తెలియదు, కానీ మొత్తానికి అవకాశం ఉంటే రమ్మన్నా. తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. లేదండి, నేను వచ్చాను అనుకోండి, కావాలంటే మీ ఎగ్జాంపుల్ గా చెప్తానండి. ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు లైవ్ లోకి వస్తారా? మీరు వస్తున్నారా ఆనంద్ గారు? మీరు వస్తున్నారా లైవ్ లోకి? వస్తారు కదా. నేను వచ్చి అడుగు ఎట్టగానే తీసుకుంటాడు, ఓకేనా? తర్వాత మీరు ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు, సార్ ఒక్క నిమిషం ఆగండి సార్ నేను అడుగుతాను అన్నాను అనుకోండి, వెంటనే బ్యాక్ సైడ్ లకి నూకెత్తాడు. బ్యాక్ సైడ్ లకి అసలు ఆప్షన్ పెట్టాడు. ఎందుకు? ఏం తప్పు చేశాను నేను? అవును, ఒక వ్యక్తి మీ ఇంట్లోకి వచ్చి అతిథి దేవో భవ అని, ఒక అతిథి మీ ఇంటికి వస్తే అతన్ని విధానం బట్టి మీకేమి సమస్య చెప్పండి అని అడిగే అవసరమైనా ఉంటుందంటారా అతనికి? లేదంటారా? బ్యాక్ స్టేజ్ లకు ఎందుకు పెడతారు? అడగలే. నేను చెప్పేది నేనేమంటాను,
ఇప్పుడు ప్రశ్నలు మీరే అడగొచ్చు, మిమ్మల్ని అడిగితే చెప్తారా? మీరు ఏం ఫీల్ అవ్వకుండా సమాధానం చెప్తారా? నన్ను నన్ను వాస్తవం చెప్తాను. నేను ఈయన వచ్చానంటే అరక్షణము నన్ను నిలబెట్టాడు. సరే సరే, ఎజ్రాకు నేను సవాల్ ఇస్తుంటాను. నేను ఉంటాను, మన ఇద్దరు మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను కూడా కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, మీరు దానికి ఏసు పూనకం మున్నా కూడా నాకు సమాధానం చెప్పలేడు ఆయన మంచి. ఎజ్రా కదా నాకు ఆల్రెడీ ముందు నుంచి నేను చూస్తున్నాను, దాదాపు 2 ఏళ్ళు అవుతుంది ఆయనతో చూడబట్టి. లేదండి, నీకు కావాలంటే లింక్ పంపిస్తాను. నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అడుగుతాను, మీరు సమాధానం చెప్తారా అంట. ఏది హిందూ గ్రంథాల గురించా నువ్వు అడగాల్సి? ఇప్పుడు నాకు డౌట్స్ ఉన్నాయి. అయితే అంటే ఏది అట్లా కాదండి నేను అడుగుతున్నది ఏంటి, హిందూ గ్రంథాల గురించి డౌట్ ఉన్నాయా, బైబిల్లో డౌట్ ఉందా, అది చెప్పండి. ఇప్పుడు దేవుళ్ళు అన్నది ఉందా, దేవుడా అన్నది ఉందా అన్నదే నా ప్రశ్న అండి. దేవుడు ఒక్కడే. దేవుళ్ళు ఏంటి? ఆయన పరమేశ్వరుడు. దేవుడు ఎవరు? ఆయన దేవుడు, ఈశ్వరుడు, నియామకుడు, సర్వేశ్వరుడు, ఈశ్వరుడు. మీకు డౌట్ ఏం చెప్పండి. ఎవరు? బ్రహ్మ ఎవరు? విష్ణు ఎవరు? ఆదిశక్తి ఎవరు? బ్రహ్మ సృష్టిని తయారు చేసినటువంటి వ్యక్తి బ్రహ్మ. సృష్టిని తయారు చేసినటువంటి వ్యక్తి బ్రహ్మ అయితే లయకారకుడు ఈశ్వరుడు. అంటే ఇప్పుడు ఒకరు సృష్టిస్తారు, ఒకరు లయం చేస్తారు, ఒకరు అయితే ఇప్పుడు మీ లెక్కన చెప్తానండి. ఇప్పుడు ఒక మీ ప్రకారంగా చెప్తాను. లేదండి ఎమ్మెల్యే ఒక్కడుంటే చాలు మొత్తం దేశాన్నంతా వెళ్తాడంటావా నువ్వు? అలా దేవుళ్ళు కూడా ఉన్నారంటారా ఇంటి? అంటే ఒక కాన్స్టిట్యూన్స్ ఒక వాళ్ళు దేవతలు అంటే ఏంటి? దేవతలు అంటే వాళ్ళ విభాగాలు వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు యెహోవా దేవుడు అంటారు అనుకోండి, ఒక్క నిమిషం అండి. యెహోవా దేవుడు అన్నారు అనుకోండి, యెహోవా దేవుడు అన్ని చేశాడంటే సార్ నీ ఫస్ట్ పాయింట్ కే ఎత్తిపోతుంది సార్. మీ బైబిల్ ఎత్తిపోతుంది. నువ్వు అడిగే పాయింట్ కి ఫస్ట్ పాయింట్ కి బైబిల్ ఎత్తిపోతుంది సార్. మీరు అడిగిన ఫస్ట్ పాయింట్ కే బైబిల్ ఎత్తిపోతుంది. ఎందుకంటే బైబిల్లో మనం ఈ నరులను సృజించేదము అని అన్నాడు కదా, అక్కడ ఎవరున్నారు పక్కన? నాకు ఎవరు కనపడరు. మన స్వరూపము చెప్పున మీ పాయింట్ అర్థం చేసుకో. మన స్వరూపము చెప్పున నరులము సృజించేదము అన్నారంటే ఆ పక్కన యెహోవానే ఉండాలి గాని పక్కన ఎవరున్నారు? మన అంటే ఎవరు? మన స్వరూపము అంటే ఎవరు? నా స్వరూపం చెప్పున అంటే ఓకే, వదిలేద్దాం. మీకు వితండవాదం చేయటం కానీ ఏం పనులు అవ్వ కానీ మీరు ఒక నిమిషం ఆయన ఫోన్ చేస్తున్నాడు, ఇద్దరు గారు వస్తారా లేదా అంతే చెప్పండి. లైన్ తీసుకొని నేను అడుగుతాను. నేను ఒక పాయింట్ అడుగుతాను అన్ని. నేను ప్రశ్న బైబిల్లో కాదు. లేదండి నేను చేయనండి. అతనంత వరస్ట్ క్యాండిడేట్ ఎవరు ఈ ప్రపంచంలో ఎవరు లేడు. నేను అది ఒప్పుకోనులే కానీ నేను మీరు కావాలంటే పని చేయండి. ఓకే, గుడ్ నైట్.